ఈ సంఘం పేరిట నేను నీపై శిలువకు వేయించున్నాను. నీ తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు కూడా నీపై శిలువకు వేయుదురు. ఇందువలన మన రక్షకుడైన క్రీస్తునాథునికి నీవు సొంతమవుతున్నావు. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీరు మీ కుమారుని ఈ లోకమునకు పంపితే వాడు మా నుండి విచారించి శక్తిని భారతలోని మాకు అంధకారం నుండి అతిశయమైన మీ ప్రకాశములోనికి చేర్చింది. కావున ఈ బిడ్డ నుండి జన్మ పాపమును కలిగిప్పుడు ఈ బిడ్డని పవిత్రాత్మకు నివాస యోగ్యముకు ఆలయంగా చేయమని బ్రతిమాలుతున్నాను. మా ఎదురు వారైన క్రీస్తునాథుని ద్వారా మనం చేస్తున్నాము. రక్షణదాయకమైన తైలముతో నిన్ను అభ్యంగనం చేస్తున్నాను. యుగయుగములకు జీవించు పరిణామాలు క్రీస్తు నిన్ను బలపరచుగాక. సహోదరి సహోదరులారా, సర్వశక్తి గల సర్వేశ్వరుడు నీటి వల్ల పవిత్రాత్మ ఈ బిడ్డకు నూతన జీవనం ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, మీరు చేసిన ఈ బిడ్డ జ్ఞాన స్నానములో నీటి వలన పవిత్రాత్మ ప్రేమమయుడైన దేవుని నుండి నూతన జీవనం పొందబోతున్నారు. మీరు మీ బిడ్డలను విశ్వాసము నుండి పెంచుటకు శ్రద్ధపడు. ఇందువలన వారు పాపమునకు దూరమై దైవ జీవమునందు దినదినాభివృద్ధి చెందగలరు. కాబట్టి విశ్వాసంతో మీరు ఈ వాగ్దానాలను స్మరించండి. మీరు పిశాచిని త్యజిస్తున్నారా? దాని క్రియలను త్యజిస్తున్నారా? దాని ఆకర్షణలన్నింటినీ త్యజిస్తున్నారా? మీరు పరలోకంలో భూలోకంలో సృజించిన సర్వశక్తి అక్షయ సర్వేశ్వరుని విశ్వసిస్తున్నారా? అతని ఏక పుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్యమరియము నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడని విశ్వసిస్తున్నారా? పవిత్రాత్మను, పరిశుద్ధాత్మగా సభను, పునీతుల పాంతర్యమును, పాపముల మన్నికను, శరీరం యొక్క ఉద్ధారణను, నిత్య జీవమును విశ్వసిస్తున్నారా? క్రీస్తునాథుని ఇదే మన విశ్వాసం, ఇదే తెలుసు విశ్వాసము. ఈ విశ్వాసంలో ప్రకటించే మన గొప్పతనము. ఇప్పుడు మనం ప్రకటించినటువంటి తెలుసు విశ్వాసములో భగవత్శ్రీ జ్ఞానస్నానం పొందుటకు మీరు సమర్థిస్తున్నారా? భవ్యశ్రీ పితా పుత్ర పవిత్రాత్మ నామమున నేను మీకు జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాను. మన నాథుడైన యేసుక్రీస్తు తండ్రి యొక్క సర్వేశ్వరుడు మేము పాపం నుండి విడుదల చేసి నీటి వల్ల పవిత్రాత్మ నూతన జీవం ఇచ్చి ఉన్నారు. వారే ఇప్పుడు మేము క్రిస్మస్ తైలంతో అభ్యర్థన
నిత్యకాలము ఐక్యమందుగాక. భగవశ్రీ నూతన సృష్టి అయి క్రీస్తునాథుని ధరించి ఉన్నారు. ఈ తెలుగు వస్త్రము మీ క్రైస్తవ ఘనతకు గుర్తు. మీ బంధుమిత్రుల సమాచారాలను అనుసరించి నిత్య జీవితంలో ప్రవేశించే వరకు దీనిని నిర్మలముగా ఉంచుతున్నాము. క్రీస్తు జ్యోతిని స్వీకరించము. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచునుండు. మీ బిడ్డలు క్రీస్తునాథుని వెలుగు పొంది ఉన్నారు. వీరు ప్రకాశ పుత్రులుగా జీవింపవలేను. విశ్వాసమునందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమన సకల అద్భుతాలతో జరిగి వారిని కలుసుకుందురుగాక. మన నాథుడైన యేసు చెవిటి వారికి వినికిడిని, మూగవారికి మాట్లాడే శక్తినిచ్చేది. పిత అయిన సర్వేశ్వరునికి మహిమ గౌరవములు కలుగునట్లు వారి వాక్యము నాలకించి విశ్వాసముతో దానిని ఆచరించుటకు